శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కన్న, శల్య, సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 320 అధ్యాయాలు పూర్తి చేశాము. ఈ రోజున 321వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణ్యే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. పైకని గాలి తగులుతుంది, ఫ్యాన్ గాలి. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యుధిష్ఠిర ఉవాచ కథన్నిర్వేదమాపన్నః సుకో వైయాసకిః పురా ఏతదిచ్చామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హిమే. ఇంకా అడుగుతున్నాడు ధర్మరాజు పితామహుడైన భీష్మాచార్యుల వారిని. పితామహ, పూర్వం వ్యాస మహర్షి పుత్రుడైన శుకుడు వైరాగ్యాన్ని ఎలా పొందాడు? ఈ విషయం వినాలని నాకు కుతూహలంగా ఉన్నది. అవ్యక్త తత్వానాం నిశ్చయం బుద్ధి నిశ్చయం వక్తుమర్హసి కౌరవ్య దేవస్యాజస్య ఆకృతి. ఓ కురుశ్రేష్ఠ, ఇదే కాకుండా వ్యక్తము అవ్యక్తం అయిన తత్వాలకు బుద్ధితో నిశ్చయించిన స్వరూపాన్ని కూడా మీరు నాకు వివరించాలి. జన్మరహితుడైన నారాయణుడి యొక్క వృత్తాంతాన్ని కూడా వినిపించగోరుతున్నాను. భీష్మభువాచ ప్రాకృతేన సువృత్తేన చరంతమకుతో భయం అధ్యాప్య కృష్ణం స్వాధ్యాయం అన్వసాధ్య పితాసుతం. భీష్ముడు వారు చెప్పడం మొదలుపెట్టారు. రాజా, సామాన్య వ్యక్తులాగా సంచరిస్తూ ఎలాంటి భయం లేకుండా ఉన్న శుకుణ్ణి చూసి తండ్రి అయిన వ్యాసుడు వారు సాంగోపాంగంగా వేదాధ్యయనం చేయించి ఆ తర్వాత ఇలా ఉపదేశించాడు. వ్యాస ఉవాచ ధర్మం పుత్ర నిషేవస్వ సుతీక్ష్ణౌ చ హిమాతపౌ కృత్పిపాసే చ వాయుంచ జయ నిత్యం జితేంద్రియ. కుమారా, నిరంతరం ధర్మాన్ని ఆచరించు నాయన. ఇంద్రియాలను జయించి తీవ్రంగా ఉండే చలిని, తీవ్రంగా ఉండే వేడిమిని, ఆకలి దప్పుల్ని సహిస్తూ ప్రాణవాయువును జయించు. సత్యమార్జవమక్రోధం అనసూయం దమం తపః అహింసాం చానృశంసం చ విధివత్ పరిపాలయ. ఎప్పుడు నిజమే చెప్పు, కోపం తెచ్చుకోకు ఎవరి మీద, ఇంద్రియాలను అదుపులో ఉంచుకో, తపస్సు, అహింస, దయ మొదలైన ధర్మాలను ఆచరణలో పెట్టు. సచ్చేతిష్టరతో ధర్మే హిత్వా సర్వమనార్జవం దేవతాతిథి శేషేన మాత్రాం ప్రాణస్య సంలిహాం ఫేన మాత్రోపమే దేహే జీవే శకునివత్ స్థితే అనిత్యే ప్రియ సంవాసే కథం స్వపిషు పుత్రకః అప్రమత్తేషు జాగ్రత్సు నిత్యయుక్తేషు శత్రుషు అంతరం లిప్సమానేషు బాలస్త్వన్నావభుజ్యసే. అన్ని రకాల కుటిలత్వాల్ని వదిలి ధర్మాసక్తుడివిక,
దేవతల్ని అతిథుల్ని సత్కరించి కేవలం ప్రాణరక్షణ కోసమే ఆహారాన్ని స్వీకరించు. నీటి బుడగ వంటి దేహంలో జీవుడు పక్షిలాగా ఉన్నాడు. మిత్ర బాంధవులతో ఉండటం కూడా శాశ్వతం కాదు. అయినా నీవు పరాకుగా ఉన్నావేమిటి? నీ శత్రువులు నిరంతరం సావధానంగా మెలగుతూ ఉండి నీలో లోపాలను వెతుకుతున్నారు. ఇంకా నీవు చిన్నవాడివే కాబట్టి తొలుసుకోలేకపోతున్నావు. రోజులు దొల్లిపోతున్నాయి, ఆయువు తరిగిపోతున్నది, జీవితం రాసినట్లు నిశ్చలం కాబోతున్నది. అంటే నుదుటి మీద రాత ఎలా ఉందో అది నిశ్చయంగా జరిగిపోతుంది. అయినా నువ్వు లేచి పరుగు తీయటం లేదు. అంటే తొందరగా కర్తవ్య నిష్ఠుడివి కావటం లేదు నువ్వు. ఐహలౌకికమిహంతే మాంస శోణితవర్ధనం పారలౌకిక కార్యేషు ప్రసుప్త భృజనాస్తిక. తీవ్రమైన నాస్తికులు ఈ లోకంలో కేవలం స్వార్థాన్ని కోరుతూ శరీరంలో రక్తమాంసాలను పెంపొందించే పనులే చేస్తున్నారు. పరలోక సాధకాలైన కార్యాలను ఆచరించడంలో నిద్రపోతున్నట్టు పరాగ్గా ఉన్నారు. రేపు మనం 11వ శ్లోకం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.